కషాయం చేస్తే ప్రకృతి వ్యవసాయం సంబంధించిన పుస్తకాలు అన్నీ చేశారు. అలాగే వాళ్ళు ఇంకా జర్నలిజంలో ఎదగాలనుకుంటే వాళ్ళకి పత్రికా సంపాదన పరిచయం చేసి ఇట్లా అనేక రంగాల్లో ఎదగడం జరిగింది. ఆయన అసామాన్యుడిగా ఎదుగుతూ ఆయన ఒక నడుస్తున్న విజ్ఞానకునిగా నడుస్తున్న గ్రంథాలయంగా 1978 నుంచి జగిత్యాలలో ఆయన బదిలీ అయిన తర్వాత ఇంజనీర్గా అప్పటి నుంచి బిఎస్ రాములు కర్నాటక బుక్స్ పుస్తకాలు వేయడం జరిగింది. అల్లంరాజా రాసినటువంటి గ్రామీణ ప్రాంతాల యొక్క రైతుల యొక్క జీవితాన్ని తెలంగాణ భాషలో రాసిన 45 కథలు ఎన్నిక చేసి భూమి అనే కథల పుస్తకం తీసుకోవడం. అలాగే బతుకుపోరు నేను రాసినటువంటి బీడీ కార్మికుల జీవితాన్ని కర్నాటక బుక్స్ తీసుకోవడం. ఆ తర్వాత 62 రోజుల పాటు సింగరేణిలో కార్మికులు సమ్మె చేసినటువంటి ఆ జీవితాలు, ఆ సమస్యలు, ఆ సంస్కృతి గురించి బుక్కుపోరు అనే కథల పుస్తకం తీసుకోవడం. ఆ తర్వాత ఆదివాసీ గిరిజనులు ఆదిలాబాద్ మహారాష్ట్ర గిరిజనులకు సంబంధించిన కథలతో నేను తెలుగులో కర్ణాటక తరఫున 4 పుస్తకాలు 60,000 పుస్తకం తీసుకోవాలి. అట్లా కర్ణాటక తరఫున నేను ఆనాడు తీసుకొచ్చినటువంటి 4 పుస్తకాలు గొప్ప చరిత్ర గొప్ప సాహిత్య చరిత్రలో నేర్చుకున్నాను. ఆ తర్వాత మేము ఎన్నో స్టడీ సర్కిల్స్ మీటింగ్ పెట్టినాము. అక్కడికి వచ్చినటువంటి జగిత్యాలకు ఎంతోమంది తెప్పించి వాళ్ళకి ప్రసంగాలు చేయించాము. అలాగే వారి సహాయం పొందినటువంటి సాహిత్యవేత్తలు పాల్గొంటూ కాళీపడ నుంచి చేతుల అమ్మగారు దాకా, ఇటు వరవరం నుంచి దగ్గర దాకా, ఇటు గోవిశేఖరం దాకా ఎంతోమంది ఆయన అందరూ వ్యక్తులు ఎవరికైనా సరే ఆయన సహాయం చేసేవారు, ఎవరి నుంచి సహాయం తీసుకునేవారు. ఆయన ఏది అడిగినా సరే అన్నిటికీ సమాధానం చెప్పేవారు. ఆయన కొత్త పుస్తకం వచ్చిందంటే చదివిన వాళ్ళు అడిగితే నేను నెలకి కొన్నాను, 10 పుస్తకాలు కొన్నాను, ఆ తర్వాత చదివాను, పలానా పిక్చర్లు చెప్పేవాడు. అంతగా అడ్వాన్స్ థింకింగ్ విద్య పట్ల, అక్షరం పట్ల, జ్ఞానం పట్ల అపారమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి ఎవరైనా సరే వాళ్ళు ఎదగాలి, ఏ రంగంలో ఉన్నారో ఆ రంగం ఎదగాలని చెప్పేసి నాకు ఒక ప్రామిస్ అయితే నా హృదయంలో దృఢమైన శరీరంలో శరీరమైనవాడు, జ్ఞానంలో జ్ఞానమైనవాడు. మా పిల్లలకి నేను అడవి బాట పెట్టినప్పుడు మా పిల్లలకి మేనమామలాగా అన్ని రకాలుగా సహకరించి నేను మద్దతు ఇచ్చినాడు. ఆయన యొక్క జ్ఞాపకాలు నేను మర్చిపోలేవి. నా శరీరంలో, నా జ్ఞాపకాలు, నా జీవితంలో భాగంగా దేశ వెంకటేశ్వర గారికి, బిఎస్ రాములు గారు, దేశ సాంస్కృతిక నిర్వహణ ఇస్తాను.